నువ్వు నామినేట్ చేసావు, నువ్వు రిగ్రెట్ ఫీల్ అయ్యావు, అక్కడితో ఆపి. ఆ అమ్మాయి ఫీల్ అవ్వట్లేనప్పుడు ఎందుకు తన్ని కూడా కలిపి బ్యాడ్ చేయడం? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ ట్యాగ్. సో ఈ రోజు అయితే డే 33 అండ్ ఎపిసోడ్ 34. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు ఏంటి గెటప్ అని చూస్తున్నారా? దావడి సాంగ్ అయితే చేశాను ఫ్రమ్ దేవరా మూవీ. సో ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద మెన్షన్ చేసేస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, రివ్యూ వీడియోలోకి. సో 32nd డే కంటిన్యూషన్ అయితే చూపించారు ఫస్ట్. సో ఆదిత్య గారిని నామినేట్ చేసింది యష్మి అండ్ ప్రేరణ. సో యష్మి వచ్చేసి అందరి దగ్గరకు వెళ్ళి ఏడుస్తుంది అనమాట, నేనే నామినేట్ చేశాను, ఏదోలా ఉంది అని చెప్పేసి. నీకు ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఉండడం కరెక్టే, కానీ అందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ప్రేరణ నామినేట్ చేసాం ఏంటిది? నువ్వు నామినేట్ చేసావు, నువ్వు రిగ్రెట్ ఫీల్ అయ్యావు, అక్కడితో ఆపి. ఆ అమ్మాయి ఫీల్ అవ్వట్లేనప్పుడు ఎందుకు తన్ని కూడా కలిపి బ్యాడ్ చేయడం? తన పాపం నిన్ను ఫ్రెండ్గా యష్మిని చాలా బ్లైండ్గా నమ్ముతుంది అనమాట ప్రేరణ, కానీ తిను మాత్రం అస్సలు ట్రస్ట్ చేయట్లేదు, తను ఎంతసేపు బ్యాడ్ చేయాలనేసి చూస్తుంది. సో నాకైతే అసలు యష్మి నచ్చలేదు, ఎలిమినేట్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే ఒక పీక్స్లో వెళ్ళిందో సోనియాని అరిచినప్పుడు ఎలిమినేషన్లో, మళ్ళీ డౌన్ అయిపోతుంది అనమాట యష్మి పృథ్వీ అండ్ నిఖిల్తో కలిసి. మణికంఠ సంగతికి వస్తే అసలు బ్లాంక్ అవుతున్నాడో తెలీదు, లేదా యాడ్ చేస్తున్నాడో సింపతి కోసమో తెలీదు. నిజంగా అసలు తను క్యారెక్టర్ ఏంటో అసలు అర్థమే కావట్లేదు. సో మణికంఠ ఏమైందంటే మణికంఠ చెప్తున్నాడు అనమాట, అసలు నాకు తెలీదు, ముందుకు తీసుకెళ్తే ఇంకా ఉంటారేమో హౌస్లో అనుకున్నాను. ఎందుకు ఉంటారు? బిగ్ బాస్ అంత క్లియర్గా మెన్షన్ చేశారు, అండ్ నీ పాయింట్స్ కూడా నువ్వు చెప్పావు, వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి నైనిక వాళ్ళకి. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా ఉంటారనుకుంటున్నావు? ఏందో ఆడియన్స్ దగ్గర ఏం కోరుకుంటున్నాడో సింపతిగా నాకైతే అర్థం కావట్లేదు మణికంఠ విషయం. సైరన్ మోగగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పాడంట నబీల్తో. సో నబీల్ అదే అడిగాడు, నువ్వు సైరన్ మోగగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి ఇలా అంటున్నావు అనేసి. 33 అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ మస్తీ టాస్క్ అయితే పెట్టారు, నేను చెప్పిందే జరుగుద్ది. సో టీఆర్పీ రావట్లేదనో ఏమో మరి, మార్నింగ్ మస్తీ టాస్క్ ఇట్లాగా అన్ని పెడుతున్నారు. ఇంతకు ముందు అయితే పెట్టేవాళ్ళు కాదు, అసలు టాస్క్లు కూడా సరిగ్గా ఎవరో మరి ఆ క్రియేటివ్ డైరెక్టర్ సరిగ్గా చెయ్యట్లేదు, ఎప్పుడు బెలూన్ టాస్క్లు ఇలాంటివే పెడుతున్నారు, బాల్ టాస్క్లు. సో మార్నింగ్ మస్తీ అని చెప్పేసి పెట్టారనమాట. ఈ మార్నింగ్ మస్తీలో ఏం లేదు అసలు, మణికంఠ జాతకం చెప్తే వాళ్ళు చెప్పించుకోవాలి. సో తర్వాత మణికంఠకి వీళ్ళు జాతకం చెప్పాలి. అసలు వర్స్ట్ గేమ్. తర్వాత ఈ సోది గేమ్ అయిపోయిన తర్వాత కన్ఫెషన్ రూమ్లోకి అయితే పిలవడం జరిగింది అందరిని, ఒక్కొక్కరిని. ఫుడ్ అండ్ వాయిస్ నోట్ అయితే పంపించారనమాట అందరి ఇంట్లో నుంచి. సో ఫస్ట్ యష్మినే పిలిచారు, మణికంఠ సెలెక్ట్ చేసుకుంటావా నిఖిల్దా అని చెప్పేసి. నాకు ఈ విషయంలో మాత్రం మణికంఠ పాపం అనిపించింది. తను మేబీ సఫర్ అవుతున్నాడో లేదో తెలియదు, కానీ వాళ్ళ వైఫ్ విషయంలో తను చెప్పిన ప్రకారం అయితే వాళ్ళ వైఫ్కి తనకి ఏవో ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నాకైతే నిజంగా చాలా వినాలనిపించింది, అసలు తను అట్లీస్ట్ ఏం చెప్పిందో, అసలు ఏం మెసేజ్ నోట్ పంపించిందో. తన నుంచి ఫుడ్ రావడం గ్రేటే కదా, తను అసలు ఇండియాలో లేదు అనుకున్నాడు, తను షాక్ అయిపోయాడు పాపం, చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు. కానీ యష్మి గురించి తెలిసిందే కదా, నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంది. సో పృథ్వీని పిలిచారు. పృథ్వీకి ముందే విష్ణుప్రియ చెప్పిందనమాట, నాది ఒకవేళ వస్తే వేరే వాళ్ళే సెలెక్ట్ చేయని చెప్పేసి. నిజంగా తను చాలా గ్రేట్ అనిపించింది. ఎవరైనా సరే ఇంట్లో నుంచి రావాలనుకుంటారు, పాపం తన పేరెంట్స్ ఇద్దరు లేరు. సో తర్వాత నైనిక అదైతే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడు. తర్వాత మణికంఠ వెళ్ళాడనమాట, పృథ్వీది యష్మిది పెట్టారు, పృథ్వీది సెలెక్ట్ చేశాడు. బాగా అయిందనిపించింది యష్మిది సెలెక్ట్ చేయలేకపోయేసరికి. బట్ యష్మి వాళ్ళ పప్పా దగ్గర నుంచి వచ్చింది అని వినేసరికి చాలా ఎమోషనల్ అయిపోయింది. సో నాకు అప్పుడు కొంచెం పాపం అనిపించింది, ఎందుకంటే ఈవెన్ అంటే ఆ నోట్ ఏదైతే ఉందో యష్మికి పెట్టిన మెసేజ్ వాళ్ళ ఫాదర్ పంపించింది. సో నేను అది పాజ్ చేసి చదివాను. లైక్ ఏమన్నంటే, మేము చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేయకపోయినా, నా సపోర్ట్ లేకపోయినా నువ్వు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చావు అని చెప్పేసి. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి పాపం అనిపించింది. నిజంగా నేను అట్లాగే ఫేస్ చేశాను. సో వచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు కూడా. బట్ అన్ఫార్చునేట్లీ ఆ మెసేజ్ కూడా తను చదవలేదు. ఒక గర్ల్కి ఫాదర్ లవ్ అనేది ఇంపార్టెంట్. సో అది మేబీ తనకి అన్ఎక్స్పెక్టెడ్గా మెసేజ్ రావడం అనేది గ్రేట్ అనిపించింది వాళ్ళ ఫాదర్ నుంచి. బట్ మిస్ అయింది, మేబీ ఇంటికి వెళ్ళాకనే చూసుకొని హ్యాపీగా ఫీల్ అయిద్దేమో. నిఖిల్కి వచ్చేసి ప్రేరణ, నబీల్, సీతది ఇచ్చారనమాట. ప్రేరణ సెలెక్ట్ చేశాడు.
ఫుడ్ వచ్చిన వాళ్ళందరూని బయటకు పిలిచి ఇంకా మిగతా 5 మెంబర్స్కి రాలేదు, వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేయమన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ సెలెక్ట్ చేశారు. తనకు అసలు ఏ థింగ్స్ కానీ ఇప్పటిదాకా ఏమీ రాలేదని చెప్పేసి, అందరి దగ్గర అట్లీస్ట్ వాళ్ళకి సంబంధించిన బొమ్మలు అలాంటివి ఏదో ఒకటి ఉన్నాయి, బట్ ఇదైతే రాలేదని చెప్పేసి అలా సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ అశ్విని హెయిర్ ఆయిల్ టాస్క్ అయితే పెట్టారు. నెక్స్ట్ లీక్డ్ అప్డేట్స్ ఈరోజు చెప్తాను. సాటర్డే ఎపిసోడ్ లో నిఖిల్ అండ్ నబీల్ సేవ్ అవుతారు, అంటే ఈ రోజు నైట్ ఎపిసోడ్ లో. సో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యారు కదా, ఈ రోజు స్టేజ్ మీదకి అయితే వస్తారనమాట. నాగ్ సార్ ఫుల్ ఎక్కువ అని చెప్పను, కొంచెం ఫైర్ అయ్యారు మణికంఠ మీద. టేస్టీ తేజ అండ్ గంగావతి అయితే ఏవి చూపిస్తారు, మిగతా వాళ్ళందరివి డాన్స్ పర్ఫార్మెన్సెస్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళవి. సో గంగవ్వని ఎందుకు తీసుకొచ్చారు అనేది మీ క్వశ్చన్ కదా. సో టీఆర్పీ ఎలా వస్తుంది అనేది కూడా మీ క్వశ్చనే కదా. సో నాకు కూడా ఆ క్వశ్చన్ ఉంది, బట్ నేను సర్చ్ చేయగా నాకు తెలిసింది ఏంటంటే, సో రూరల్ సైడ్ నుంచి టీఆర్పీ అనేది తగ్గిందంట. సో అది గెయిన్ చేసుకోవడానికి గంగవ్వ కొంచెం ఫేమస్ అన్నమాట. సో ఆవిడ రూరల్ సైడ్ ఫేమస్ కాబట్టి, సో ఆవిడ నుంచి ఆవిడ ఒకవేళ టీవీలోకి వస్తే, సో అండ్ విలేజ్ అదే వాళ్ళ ఛానల్ తరపున కూడా వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చూస్తారని చెప్పేసి ఆవిడని తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ ఏమన్నా కొంచెం ఆడితే 4 వీక్స్ ఉంచుతారు, అండ్ టీఆర్పీ ఆవిడ వల్ల వస్తే 4 వీక్స్ ఉంచుతారు. లేదు టీఆర్పీ ఆవిడ వల్ల కూడా రావట్లేదు అని అనిపిస్తే 2 వీక్సే ఉంచుతారు. యాంకర్ రవి అండ్ వితికా షెరు డ్రాప్ అయ్యారనమాట రెమ్యూనరేషన్ ప్రాబ్లం వల్ల. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన రివ్యూ వీడియోస్ డే 1 నుంచి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, మిస్ అయిన వాళ్ళు ఉంటే చూసేయండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.